ఆ జిల్లాలో తిరుపతి టౌన్లో ప్రధానంగా CVIRMS అనేటటువంటి ఒక పోర్టల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే CVIRMS అంటే సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మనకు టౌన్లో ఏదైతే సిటీలో ఏదైతే ఈ హోటల్స్, హోమ్ స్టేస్, లాడ్జెస్ ఎక్కడైతే పబ్లిక్ వచ్చి వాళ్ళు అక్కడ రిసైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిలో కూడా మనం ఈ పోర్టల్ ఒకటి అక్కడ ఇన్స్టాల్ చేయించి వచ్చేటటువంటి విజిటర్స్ బయట జిల్లాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి, పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్లో కానీ, హోమ్ స్టేస్లో కానీ స్టే చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటిదాకా మన తిరుపతిలో మనకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏమిటంటే బయట నుంచి వచ్చిన వ్యక్తుల మీద ఇక్కడ పూర్తిగా నిఘా లేదు. లాడ్జెస్లో కానీ, హోమ్ స్టేస్లో ఎవరెవరు ఉంటున్నారో తెలియదు. చాలా రకరకాల కార్యకలాపాలు అవుతున్నాయి అని చాలా సందర్భాల్లో మనము ప్రస్తుతం కూడా సమావేశం అయినప్పుడు కూడా చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో కాబట్టి దీనికోసం ఇటువంటి సిస్టమ్ ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచించి మనం ఈరోజు ఈ పోర్టల్ డిజైన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత 3 నెలలుగా మన ఈస్ట్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, అట్లాగే వెస్ట్లో చంద్రగిరి, తిరుచానూరు, ఎమ్మార్పల్లి ప్రధానంగా వీటిలో కూడా ఉన్న హోటల్స్ని, తర్వాత పోతే ఈ లాడ్జెస్, హోమ్ స్టేస్ అన్నిటిని కూడా సర్వే చేయడం జరిగింది. మన సర్వేలో దరిదాపు మనము 780 దాదాపు 800 అనుకుందాం, రఫ్గా ఉరామరిగ్గా 750 నుంచి 800 ఇటువంటి లాడ్జెస్, హోమ్ స్టేస్ ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఇప్పటిదాకా మనము 644లో ఈ పోర్టల్ మనం రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ పోర్టల్ 644 లాడ్జెస్లోను, హోమ్ స్టేస్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. మనం దీంట్లో కొంత డేటా కలెక్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశాము. అయితే ఏంటంటే దీంట్లో కూడా 664లో కూడా ఇంకా ఒక 25% హోటల్స్, లాడ్జెస్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు డేటా అప్లోడ్ చేయట్లేదు. అయితే అంటే అది ఎనీవే నేను అఫీషియల్గా లాంచ్ చేసిన తర్వాత దాన్ని 100% వాళ్ళు చేసే విధంగా చేయడానికి మనం వెసులుబాటు. ఇప్పటిదాకా కూడా అంతా సర్వే చేయటం, వాళ్ళకి దాని పట్ల అవగాహన కల్పించడం, వాళ్ళు నిదానంగా దాంట్లో డేటా ఎంటర్ చేసే విధంగా మనము వాళ్ళకి కొంత వసతి కల్పించడం జరిగింది. ఇంకా ఈ రోజు నుంచి అఫీషియల్గా దీన్ని మనము లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైతే రిజిస్టర్ చేశారో ఈ 644 మంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హోటల్స్ కానీ వాళ్ళ ప్లేసెస్కి వచ్చేటటువంటి విజిటర్స్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా వాళ్ళు దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ కావచ్చు, తర్వాత పోతే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్ కావచ్చు, స్లోగా నెక్స్ట్ అప్గ్రేడేషన్ అయిన తర్వాత వాళ్ళ లైవ్ ఫొటోస్ కూడా మనం తీసుకునే విధంగా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా మనకు ఇంకొక 200 దాకా మనం సర్వే చేయించి ఇంకా ఇన్స్టాల్ చేయించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేసి మా పోలీస్ ఆఫీసర్స్ని ఆ టీమ్స్ పంపించి వాటిలో కూడా దీన్ని ఇన్స్టాల్ చేయించి పకడ్బందీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన తిరుపతి సిటీలో ఈ సిస్టమ్ని బాగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ ఎక్సర్సైజ్ మనము దాదాపు 3 months అదే చెప్పాను, 3 months నుంచి చేస్తాము. ఈ రోజుకి ఇది కొంచెం కార్యాచరణలోకి వచ్చింది. ఇంక ఈ రోజు నుంచి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వినియోగించడం మొదలు పెడతాము. సో దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషను ఎక్కడెక్కడ ఉంటుందనేది చూస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎనీవే హోటల్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయిన తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ వచ్చి వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే స్టేషన్ వాళ్ళకి, హౌస్ ఆఫీసర్కి కూడా తెలిసిపోతుంది. అలాగే యూనిట్ ఆఫీస్ లెవెల్లో కూడా ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని ఈ డేటా అంతా కూడా మా సెంట్రల్ మా SP ఆఫీస్కి కూడా వచ్చి ఇక్కడ కూడా నిక్షిప్తం అవుతుందన్నమాట. సో దాంతో మన స్టేషన్ హౌస్ ఆఫీసర్కి వాళ్ళ దగ్గరికి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంతమంది విజిటర్స్ వచ్చారు ఏంటనేది వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. దీనివల్ల మనకి ఏంటంటే ప్రధానంగా సేఫ్టీ, ఇక్కడికి వచ్చి వాళ్ళ పట్ల వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇక్కడికి వచ్చి హోటల్లో ఉండగా వాళ్ళకి చాలా ఇబ్బందులు కలగచ్చు. అట్లాగే వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేయటం వల్ల హోటల్ యాజమాన్యాలకి, హోమ్ స్టే యాజమాన్యాలకి ఇబ్బంది కలగచ్చు. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే కొంత ఈ నిఘా, కొంత వాళ్ళ మీద వాచ్ అనేది అవసరం.
ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనేది చాలా అవసరం. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ఈ పోర్టల్ ఒకటి తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు నుంచి మనము దీన్ని మన తిరుపతి సిటీలో దీన్ని ఉపయోగంలో తీసుకొస్తున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. దీంట్లో ఒకసారి ఓపెన్ చేయమ్మా. అయిన తర్వాత వాళ్ళ యొక్క అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, ఒకసారి ఓపెన్ చేయమ్మా, చూపిస్తుంది. అంటే జిల్లాలో మనకు ప్రధానంగా తిరుపతి, కాళహస్తి ఈ రెండు మనకి ప్రధానమైన పుణ్యక్షేత్రాలు. అంటే ఎక్కువ మంది ఇక్కడికే వస్తారు. సో ఇప్పుడు మన తిరుపతిలో అయిన తర్వాత నెక్స్ట్ కాళహస్తిలో కూడా చేయాలన్న ఇది ఉంది. నెక్స్ట్ ఫేజ్లో మనం కాళహస్తి తీసుకొని కాళహస్తిలో కూడా దీన్ని తీసుకొని వస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కంట్రీ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా యాక్సెస్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సపోజ్ ఒక వ్యక్తి ఒకసారి అమృత్సర్కి పోయారనుకుందాం, వాళ్ళు అక్కడ కూడా చేయాలని. అమృత్సర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు విజిట్ చేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం ఆ మనిషి వచ్చి మనకు ఆ ఫోటోగ్రాఫ్ కానీ అతని ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ కూడా ఫెచ్ చేసి ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాపులేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది నెక్స్ట్ అది దీంతో డైరెక్ట్గా మనము కాదు, కానీ మేము దాన్ని సెపరేట్గా మా CCTNS మేము ఇంటికి చేసుకుంటాం. స్లోగా డెఫినెట్గా వచ్చిన దాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఎవరు ఏంటనేది తెలుసుకోవడానికి కూడా ఖచ్చితంగా చేస్తాం. మన పర్పస్ కూడా అదే కదా. ఇప్పుడు అంటే ప్రధానంగా మనం ఏంది, వచ్చిన వాళ్ళ పట్ల మనకు ఎవరు వచ్చారని తెలియాల. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఏంది, కంపారిజన్ చేసుకుంటే ఎవరైనా అసాంఘిక శక్తులు కానీ ఇంకోటి ఎవరైనా వచ్చారని తెలియాలి. ఎవరి పేరు మీద అయితే మనము రిజిస్టర్ చేస్తామో వాళ్ళ పేరు మీద తీసుకుంటాం. కానీ ఇది మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకోవాల్సింది, ఎందుకంటే ఒకటి పేరు మీద తీసుకొని వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంతమంది విజిటర్స్, అంటే విజిటర్తో పాటు ఆ రూమ్లో ఎవరెవరు వ్యక్తులు ఉంటారు వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం తిరుమలకి వెళ్తే దర్శనానికి పోయేటప్పుడు అందరి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చూసినట్టు ఆ రూమ్లో ఉండేటటువంటి పర్సన్స్ అందరి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. మనకేంటంటే తీసుకునే వ్యక్తిది ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవచ్చు, రిజిస్టర్ చేసే వ్యక్తిది. మిగతా వ్యక్తులు అందరూ కూడా ఆధార్ కార్డు తీసుకోవచ్చు. దాంతో సరిపోతుంది. ఎందుకంటే ఆధార్ కార్డు ఆల్రెడీ ఫెచ్ చేస్తే వాళ్ళ ఫోటోగ్రాఫ్ అంతా దాంట్లోనే ఉంటుంది. కాబట్టి మనకి అంత అవసరం ఉండదు. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, కాంటాక్ట్ నెంబరు, నెంబర్ ఆఫ్ గెస్ట్ చదువుకోండి. నెంబర్ ఆఫ్ గెస్ట్, ఎంతమంది గెస్ట్ ఉన్నారు, వాళ్ళ జెండర్ ఏంది, వాళ్ళ అడ్రస్ ఏంది, వాళ్ళ పిన్ కోడ్ ఏంది, వాళ్ళ వెహికల్ నెంబర్ ఏంది, కిందకి రా. అంటే వాళ్ళు ఏదో వెహికల్ వస్తారు కదా హోటల్కి, వచ్చినప్పుడు ఏదైనా అన్నీ అవసరం లేదు, ఏదో ఒకటి. ఇవన్నీ మనకు బేసిక్గా మనకు వ్యాలిడేట్ చేయడానికి ఇవే కదా మనం ఎక్కువ వాడేటటువంటి డాక్యుమెంట్స్. గవర్నమెంట్ అఫీషియల్ వ్యాలిడేషన్ సంబంధించిన డాక్యుమెంట్లు ఏదో ఒక దాన్ని వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పక్కాగా. ఓకేనా? సో ఇదేంటంటే ఇంకా దీంట్లో డాష్ బోర్డ్స్ ఉంటాయి, ఇందాక చూపించినట్టు ఎంతమంది వచ్చారు, వెళ్తున్నారు, ప్రజెంట్ ఆక్యుపెన్సీ ఎంత. దాంతో ఏంటంటే మా వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇవ్వటము రికార్డ్ ఫామ్లో ఇవన్నీ లేకుండా లైవ్లో నడిచిపోతూ ఉంటుంది. ఇస్తారు ఖచ్చితంగా. వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు కూడా ఉన్నారు పర్సనల్. హోటల్స్కి వెళ్ళటం ఇప్పుడు చాలా 3 నెలల నుంచి జరుగుతూనే ఉంది. చాలామందికి ఇవ్వటం జరిగింది. ఇక మిగతాలు కూడా ఇస్తాం. కొంతకాలం దీనికి డ్రైవ్ అవసరం, 1 నెల 2 నెలలు కొంత అక్కడక్కడ ఉంటుంది. కొంత కంటిన్యూస్గా మనం పుష్ చేసి డ్రైవ్ చేస్తే మేబీ ఒక 3 నెలలకి సిస్టమ్ ప్రాపర్గా ఒక ప్లేస్లో ఉంటుంది, స్టాండర్డైజ్ అవుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.